జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం పరిధిలోని వడ్డీపల్లి గ్రామంలో ఆదివారం మహిళలు రోడ్డెక్కి మా ఊర్లో బెల్ట్ షాపులు వద్దు అంటూ గట్టిగా నినాదాలు చేశారు. గ్రామంలో అకస్మాత్తుగా పెరిగిన బెల్ట్ షాపులు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయని, ఇంటింటా శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇళ్లల్లో శాంతి లేదు, పిల్లల భవిష్యత్తు చీకట్ల పడుతోందని, భర్తలు సంపాదించిందంతా మద్యం కోసమే పోతుందని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం సులభంగా లభిస్తోందని, పెద్ద షాపుల నుండి ఆటోల ద్వారా తెచ్చి ప్రతి వీధిలో అక్రమంగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. 15 నుండి 20 వరకు బెల్ట్ షాపులు నడుస్తుండడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఊరు కాదు, మద్యం కేంద్రంగా మారిపోయింది అంటూ మహిళలు మండిపడ్డారు. కొందరు మహిళలు నేరుగా అధికారులను ప్రశ్నిస్తూ, మేము చెప్పినా వినిపించుకోవట్లేదంటే మా ప్రాణాలు పోయాక స్పందిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కారణంగా ఇంటింటా గొడవలు, హింస పెరిగిపోయిందని, మహిళలు రోజు భయంతో జీవిస్తున్నామని కంటతడి పెడుతున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ పోలీస్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఎవరికి లాభం కోసం ఈ బెల్ట్ షాపులు అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పష్టంగా బెల్ట్ షాపులపై నిషేధం విధించి దాడులు చేసి మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక స్థాయిలో అమలు లోపం స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అక్రమ మద్యం విక్రయాలపై కేసులు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ వడ్డీపల్లిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉండటంతో అధికార యంత్రాంగం పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. తక్షణమే అన్ని బెల్ట్ షాపులను ఎత్తివేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి భారీ ఆందోళన చేపడతామని మహిళలు హెచ్చరించారు. వడ్డీపల్లి మహిళల గలం ప్రభుత్వానికి, అధికారులకు గట్టి హెచ్చరికగా మారింది. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీస్ అధికారులు వడ్డీపల్లి బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటారా లేక మిన్నకుండిపోతారా చూడాలి మరి. మాది వడ్డీపల్లి డక్కిలి మండలము. బ్యాందీ షాపులు వద్దు. 50 ఏళ్ళు తెచ్చి మా కొడుకు మా కోడలకి ఒకరికొకరు సంబంధాలు లేకుండా పోయినారు. ఏడబట్టిన 50 ఏళ్ళు ఎత్తుకొని పోయి తాగి తలకు పోసుకొని ఏడంటే పడిపోతున్నాడు. ఒకరికొకరు సంబంధాలు లేకుండా, బిడ్డలకు తల్లులకు సంబంధాలు లేకుండా పోయి ఇల్లు కట్టి సొగం ఇల్లు కట్టినాడు, సొగం ఇల్లు తాగేదానికి పెట్టేసినాడు. డబ్బులు కూడి పెట్టేవాళ్ళు లేక ఎక్కడ పట్టిన ఈదలాల్లో పడిపోతున్నాడు. సొగ్గు రేతులకు పోయినా అక్కడ మందిస్తున్నారు. 50 ఏళ్ళు జోబీలు పెట్టుకున్నాడు. ఇష్టం వచ్చాడు తాగేస్తున్నాడు. భార్య చేతికి ఇలా, తల్లి చేతికి ఇలా కొన్ని ఇష్టం వచ్చాడు తాగి తలకు పోసుకొని. మా ఊర్లో మీకు అందరికి ధన్యవాదాలు. మా ఊర్లో బ్యాందీ షాప్ ఉండకూడదు. వడ్డీపల్లి మాది డక్కిలి మండలం. ఏదో బెల్ట్ షాపులు ఉండకూడదని పెద్దలకి, చిన్నలకి, పెద్ద మనుషులకి, పోలీసులకి, అధికారులకి అందరికి అడుక్కుంటున్నాను. నా పెద్ద కొడుకు పెళ్లి అవుతుంటే తాగుడి వల్ల పీటల మీద కూర్చోక వేరే వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళు కూర్చున్నారు సార్. నిన్ను మొత్తం 5 గుండి కాడ ఒక కిందలు వేయలేకపోయినాను. ఇదే చెప్తున్నాను. మా ఊర్లో బెల్ట్ షాప్ ఆపితే చాలా చాలా పుణ్యంగా ఉంటుంది సార్. మీకు, మీ బిడ్డలకి, మీ తల్లికి, మీకు అందరికి చాలా పుణ్యంగా ఉంటుంది. ఒక 5 ఉండి కూడా ఒక కిందలు వేయలేకపోతే ఒక అమ్మకి ఎంత బాధగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి సార్. దీనిపైన మేమేం మాట్లాడలేము సార్. మీకు అందరికీ నా ధన్యవాదాలు సార్. మా ఆయన మున్సిపాలిటీ పని చేసేవాడు. నెలకి 4000 వస్తుంది. ముందు బ్రాందీ షాపులో 2000 కట్టి తర్వాత నాకు 2000 ఇస్తాడు సార్. నాకు ఇద్దరు కొడుకులకి నాకు మాట్లాడలేదు సార్. రూపాయి పంపారు నాకు. అదే 2000కి ఏదైనా ఉప్పులు పప్పులు తెచ్చుకుంటే అవి కోతులకి పెట్టేస్తాడు సార్. తాగి తలుపు తీసేసి నన్ను లంజాలు నన్ను అడుగుతున్నాడు సార్. చిన్న కొడుకు అయితే లేకుండా నెల వచ్చిందంటే 2000 3000 ఎత్తిపోయి ఆ సారే అంగట్లో కడుతున్నారు. సారే లేకుండా చేయండి ఆయన, మీకు దండం ఉంటుందండి. నమస్కారం సార్. చిన్నలకి, పెద్దలకి, మా ఊరు గ్రామం అందరి తరపున అందరికి నమస్కారం చేస్తున్నాను. మా ఊర్లో ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. అందరూ విపరీతంగా తాగి ఇండ్లలో గొడవలు ఎక్కువగా చేస్తున్నారు. అందుకని బెల్ట్ షాపులు లేకుండా ఆపాలనుకుంటున్నాం. మాకిళ్ళు అందరం కలిసి ఆప్ చేయాలని అందరిని పిలిపించి మాట్లాడుతూ ఆపాలని అందరిని కోరుకుంటున్నాం. దయచేసి ఈ బెల్ట్ షాపులు లేకుండా
చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు చెప్తున్నాం సార్. బండి కూడా వచ్చింది, ఇక్కడ ఆపి అందరినీ అడిగి చెప్తున్నాం సార్, ఈ బెల్ట్ షాపులు లేకుండా చేయమని. అంటే చూడండి సార్, ఇక్కడే ఉంది బండి. ఇవన్నీ లేకుండా చేయాలని, మా ఊరికి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. నమస్కారం సార్. ఇంట్లో అయినా రోజు తాగాల, ఏమన్నంటే నన్ను తోసేస్తున్నాడు. నా చూచే ఖాళీ అయిపో సార్. మా అల్లుడు కాడ అంతేను. మా అల్లుడు నా కూతురు కూడా రామచంద్ర అనిపిస్తున్నాడు. వాళ్ళు బెడ్లో కొడుకుని కూతురు వాళ్ళకి మంచి అంత లేదు, వాళ్ళు చదువు లేదు, ఏం లేదు. డబ్బులు అడిగితే యాడ నీకు డబ్బులు ఇచ్చేదని ఆ ఇమ్మిని కూడా రామచంద్ర అనిపిస్తున్నాడు. ఆ ఇమ్మి మొన్న పోయి అక్కడ నుండి లేక నిన్న వచ్చే ఆ ఇమ్మి మా ఇంట్లో ఉండదు, పుట్టింట్లో. వాడు మంచోడు కాదు. అది దానికి కారణం బిల్ట్ షాపులు, తాగుడు. ఒక క్వార్టర్ అడిగితే 2 క్వార్టర్లుగా రాసి పెడుతున్నారు. అప్పుడు ఆ క్వార్టర్ ఆ అంగళ్ళ మటుకు మా ఊళ్ళో ఉండకూడదు. అది మీకు ఏడుండగానే బండి కాడ వచ్చింది, ఆ బండి కాడ పట్టేసి అది ఆడ పెట్టున్నాము. అదంతా మీకు బిల్ట్ షాపులుగా మా ఊళ్ళో ఉండకూడదు సార్. అదే మాకు సగం ఈ ఊళ్ళో ప్రశాంతం లేకుండా చేస్తుంది. అప్పుడు మాకు మనశ్శాంతిగా ఉంటది. ఆడవాళ్ళకి పిల్లకాయలు కూడా అంత ఎత్తులేరు, వాళ్ళకు ముందు కావాలా. ఒక్కొక్కడు 2 క్వార్టర్లు తాగుతున్నాడు, జొంసప్పులు వేసుకొని తాగుతున్నారు, జొంసప్పులు కలపోసుకొని పిల్లకాయలు కాడ. అది అంతా మీరు లేకుండా చేయండి సార్. అదే మాకు మా ఊరికి మీరు చేసిన పుణ్యము. మాకు ప్రశాంతంగా ఉంటది ఆడవాళ్ళకి. కాపురాలు నిలబడాలనుకుంటే అదే చేయాలి మీరు. బిల్ట్ షాపులు లేకుండా చేయండి, అప్పుడు ఆడవాళ్ళకు ప్రశాంతంగా ఉంటది. మనశ్శాంతం ప్రశాంతం అంతా ఉంటది. కాపురాలు కూడా అప్పుడు నిలబడతాయి. అది నమస్కారం అండి. చిన్నలకి పెద్దలకి పెద్ద మనుషులకి అందరికి నమస్కారం. డి ఒడ్డిపల్లి డెక్కీల మండలం బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. డి ఒడ్డిపల్లి అందరూ తాగుతున్నారు. మా ఇంట్లో అయినా అసలు భార్యని అనుకుంటున్నా, బిడ్డలు అనుకుంటున్నా, తాగిని అనుకుంటున్నా, ఏమనుకుంటుందో తిరుగుతా ఉన్నాడు. ఎప్పుడు చూసే చాచిరి తాగుతా ఉన్నాడు. మా పిల్లలకి మాకు మనశ్శాంతి లేదు, అందుకని తాగుడు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉండకూడదు డి ఒడ్డిపల్లి. అది నేను చిన్నల్ని పెద్దల్ని పెద్ద మనుషుల్ని అందరిని కోరుకుంటున్నాను. పోలీసు అధికారులు కానీ కోరుకుంటున్నాను సార్. ఒకసారి వచ్చి మా ఊరికి వచ్చి దండం పెట్టి కోరుకుంటున్నాను, మా ఊర్లో మెడికల్ షాపులు లేకుండా చేయండి, బ్యాధి షాపులు లేకుండా చేయండి సార్. అందరికీ నమస్కారం. మాది డివడ్డిపల్లి డక్కిల మండలం. ఈ ఊర్లో చాలా తాగుడు జాస్తి అయిపోయింది. చిన్నలు పెద్దలు అందరూ ఒకేలాగా తాగుతున్నారు. యూత్ అనుకోకుండా, పెద్దలు అనుకోకుండా ఇంట్లో గొడవలు చేస్తా ఉన్నారు. ఈ ఊర్లో 30 బెల్ట్ షాపులు దాకా ఉన్నాయి. అవేవి లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి బండి వచ్చింది, అది కూడా ఆపాము. ఇది పోలీస్ అధికారులు, సీఎం గారు అందరూ బాగా చేయాలని కోరుతున్నాం ఈ ఊరిని. అది మేము అనుకుంటున్నాము, మా ఇంట్లో చాలా కష్టాలని. అందరి వల్ల ఎలా ఉన్నాయో మాకు తెలియదు, ఇంతకంటే జాస్తి ఉంటాయి అనుకుంటున్నాము. మా చిన్న వయసు అయినా పెద్ద వయసు వాళ్ళకి ఇంకా చాలా ఉంటాయి, చెప్పలేరు. కానీ చాలా మంది రావట్లేదు కూడా, భయపడుతున్నారు పెద్దలకి. అందరూ ఇది బెల్ట్ షాపులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. మీకు దండమానాలు సార్. మా ఇంటి ఆయన ఎంత పని చేసుకుని వచ్చినా తాగేస్తున్నాడు. నాకు ఒక తిక్కల పిల్లకాయ ఉంది, ఆ పిల్లకాయని పెట్టుకుని నేను ఇబ్బందులు పడుతున్నాను. పిల్లకాయకి పింఛన్ వచ్చినా కూడా పింఛన్ డబ్బులు వేసుకుని తాగేస్తున్నాడు. ఏమన్నా అడిగితే మమ్మల్ని కొట్టేస్తున్నాడు. అది కూడా పెరిగిన తాగేస్తున్నాడు. నా కొడుకు చదువు గడపకుండా ఇంట్లోనే ఆగిపోయి ఉన్నాడు, చదువుకున్న పిల్లడు. మా ఊర్లో బెల్ట్ షాపులు లేకుండా చెయ్యాలా. నైట్ అయిన కానీ పొగలు అయిన కానీ తాగేస్తున్నారు.